బ్రాహ్మణులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ రమణాచారి. పరిషత్తు ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ చెక్కులు, వివేకానంద విదేశీ విద్య పథకం క్రింద ఎంపికైన విద్యార్థులకు మంజూరు పత్రాల పంపిణీ చేశారు. ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకుని ఏటా 200 నుంచి 500 మందికి సబ్సిడీ చెక్కులు ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు రమణాచారి. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి అప్లై చేసుకున్న 42 మంది ఔత్సాహిక వ్యాపారవేత్తలకు చెక్కులు పంపిణీ చేశారు. తమకు వేలల్లో అప్లికేషన్స్ వచ్చాయని అందరికీ ఒకేసారి ఇవ్వటం కష్టమైన పని అన్నారు పరిషత్తు చైర్మన్ రమణాచారి. ప్రస్తుతం కొంతమందికే చెక్కులిచ్చామని, ఆలస్యమైన అందరినీ దృష్టిలో పెట్టుకుని ఆర్థిక సాయం చేస్తామన్నారు. బ్రాహ్మణులు ఎవరైతే వ్యాపారం కోసం అని చెప్పని, కుటీర పరిశ్రమ పెట్టుకోవడానికి కోసం అని చెప్పని ముందుకొచ్చారో, అప్లై చేసుకున్నారు, వాళ్ళకి దాదాపు 41 మందికి 2వ విడతగా చెక్కులని వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ చేశాం. మిగతా వాళ్ళకందరికీ కూడా వచ్చే సంవత్సరంలో కూడా చేయడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా విదేశీ విద్యా పథకానికి కానీ, రామానుజ స్కీమ్కి కానీ, బ్రాహ్మణ సదనాలకు కానీ, అలాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల స్కీమ్కి కానీ 4 రకాల స్కీమ్స్లో ఏదానికైనా కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుని ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నామని చెప్పారు ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు. కార్పొరేషన్ పథకాలను అందరూ వినియోగించుకోవాలన్నారు. ఉద్యమంలో పాల్గొన్న బ్రాహ్మణ కుటుంబాలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని చెప్పారు ఎమ్మెల్సీ పురాణం సతీష్. మరి ఇవాళ ఈ యొక్క పరిషత్ ద్వారా మనం లబ్ధి పొందవలసిన అవసరం ఉంటుంది. తప్పకుండా ఈ యొక్క సొసైటీ ద్వారా తప్పకుండా మనం వీలైనంత వరకు తప్పకుండా బ్రాహ్మణ సమాజానికి లాభం చేయాలి, బ్రాహ్మణ సమాజాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి అనే ఒక సదుద్దేశంతోనే పనిచేస్తూ ఉన్నారు, కానీ వేరే విధంగా మాత్రం కాదు. బ్రాహ్మణులంటే గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా ఇవాళ ముఖ్యమంత్రిగా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భం లోపల బ్రాహ్మణులు సంక్షేమంగా ఉంటే ఈ రాష్ట్రం సంక్షేమంగా ఉంటుంది. ఈ రాష్ట్రం సంక్షేమంగా ఉండాలంటే బ్రాహ్మణులు సంతోషంగా ఉండాలని చెప్పి భావించినటువంటి వ్యక్తిగా ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్రాహ్మణుల సంక్షేమం కోసం పాల్పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణులకు అండగా ఉందన్నారు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి. అడగక ముందే బ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. చెక్కులు, పత్రాలు తీసుకున్న లబ్ధిదారులు సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 18 మంది సభ్యులను ఈరోజు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కార్యక్రమాలు నిమగ్నయ్యే విధంగా బ్రాహ్మణ సమాజానికి కృషి చేయవలసిందిగా ముఖ్యమంత్రి ఆదేశించిన సంక్షేమ పరిషత్ ఈరోజు మరి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్. మేము తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ తరఫున మేము పారిశ్రామిక ఔత్సాహిక పథకంలో అప్లై చేసుకున్నాము. గత 1 year క్రితం అప్లై చేసుకున్నాము. వెరిఫికేషన్ చాలా స్లాబ్స్ తర్వాత ఈరోజు మాకు శాంక్షన్ వచ్చిందని చెప్పి నిన్న మెయిల్ ద్వారా, కాల్ ద్వారా మాకు ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. చాలా సంతోషమైంది. ఫస్ట్ టైం మాత్రం మాకు మా కమ్యూనిటీకి తెలంగాణ గవర్నమెంట్ నుండి ఒక దారి అనేది చూపించినందుకు మాత్రం చాలా మాకు హ్యాపీగా ఉంది. ఇది మాకు వచ్చిన తర్వాత, సంక్షేమ పరిషత్ వచ్చిన తర్వాత మహిళలకే కాదు బ్రాహ్మణులందరికీ కూడా ఒక రకమైన ఆత్మవిశ్వాసం వచ్చిందని నేను ఖచ్చితంగా చెప్తాను. మామూలుగా లోన్స్ ఇప్పుడు మేము అప్లై చేశాము. ఒక లోన్స్ అనే కాదు మేడం, లోన్స్ అప్లై చేశాము, లోన్స్ ఇస్తున్నారు. మహిళలకంటూ ఒక ప్రత్యేక ప్లాట్ఫామ్ ఇచ్చారు మాకు ఎగ్జిబిషన్స్ చేసుకోవడానికే. కానీ స్త్రీ శక్తి అనే ఆర్గనైజేషన్ పెట్టుకుని మేము ఎగ్జిబిషన్స్ చేస్తున్నాము. దీనికి మాకు ప్రత్యేకంగా ప్రోత్సాహిస్తున్న డాక్టర్ కేవీ రమణాచారి గారు. బ్రాహ్మణులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో మరింత ఆత్మవిశ్వాసం పెరిగిందంటున్నారు బ్రాహ్మణ సంఘాల నాయకులు.